చెప్పండి అసలు తెలంగాణలో యూరియా కష్టాలు ఎట్లా చూడొచ్చు? 10 ఏళ్లలో యూరియా కష్టాలు ఎట్లా ఉన్నాయి? అసలు కష్టాలు అప్పుడు ఉన్నాయా? లేవా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలే రాజ్యసభ అక్కడ ఢిల్లీలో కూడా యూరియా కోసము ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరతే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఎట్లా చూసుకోవచ్చు? మీ యొక్క విశ్లేషణ ఏమంటారు? పాలకుల నాన్ సీరియస్నెస్, ప్రజల పట్ల వాళ్ళకు ఉండేటువంటి చిత్తశుద్ధి రాహిత్యము ప్రధానంగా దీనిలో క్లియర్గా మనకు కనబడుతుంది. గత 10 ఏళ్ళుగా రానటువంటి కొరత ఇవాళ ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏందనేది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకుంటే, ఇవాళ దేశంలో కావలసిన యూరియా కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు కేంద్రం నిల్వలు వాటి యొక్క సప్లై చేయలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నది. ఎప్పుడు ఆరోపణ చేయాలి? ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదని ఆరోపణ చేయదలుచుకుంటే ఎప్పుడు ఆరోపణ చేయాలి? రైతులకు ఎప్పుడు కావాలనో ముందుగా ఆలోచించి అంతకన్నా ఒక నెల రోజుల ముందే ఎక్కడి వరకు దాన్ని సప్లై అందించి పెట్టాలనో, స్టాక్ పెట్టాలనో అదంతా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండే. ఆ బాధ్యతను పట్టించుకోకుండా విస్మరించి కేవలం రాజకీయాలు చేసి రైతుల పట్ల లేదా ప్రజల పట్ల వీళ్ళకు చిత్తశుద్ధి లేమితో ఉండి ఇవాళ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆహాకారాలు చేస్తుంటే వాళ్ళకు బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకోదో ఒక రాజకీయ ట్యాగ్ పెట్టి ప్రజలను అవమానించేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది చాలా తప్పు. ఒకవేళ పొరపాటు జరిగితే ముక్కుమూగి రాసి మేము తప్పు చేసినాము, మేము ముందుగాల దీన్ని మాకు అనుభవం లేదు, మేము చేయలేకపోయినాము, ఇక ఇక్కడైనా ఈ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పడానికి ముందుకు రావాలి. అంతేగాని బుకాయించడము, ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ బంద్ అయ్యి ఇప్పటికి 50 రోజుల నుంచి చక్కగా నడవలేదు. ఈ సంవత్సరము నడవకపోతే దాన్ని ఎందుకు నడుస్తలేదు, మరి దీని నుంచి రావాల్సిన ప్రొడక్షన్ రాకపోతే మన కొరత ఏర్పడుతుందని చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవో చూడలేదు. అది చూడకుండా ఇట్లాంటి ఉత్పత్తి కార్యక్రమాలలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి. అట్లాగే నిల్వలను ఎట్లా సప్లై చేయాలి ఆయా రాష్ట్రాలకు అని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒక మాట నెట్టివేసి ఇవాళ ప్రజలను రోడ్ల మీదకి తీసుకొస్తుంటే మీకెందుకు బాధ్యత లేదు? అధికారంలో ఉన్న పార్టీగానన్నా బాధ్యత ఉండాలి, కనీసం ఒక రాజకీయ పార్టీగానన్నా బాధ్యత ఉండాలి కదా. అంటే ఎవరు ఆహాకారాలు చేస్తున్నారో, ఎవరు నిరసన చేస్తున్నారో, ఎవరు కావాలని డిమాండ్ చేస్తున్నారో, డిమాండ్ చేసినోంది ఎట్లా తప్పందాము వాని మీద ఏ మరక వేసి వాని అది చేద్దామని చూసుడే తప్ప మరి రైతులకు ఇవాళ మనం కావాల్సినటువంటి యూరియన్ అయితే సప్లై చేయాలి కదా. ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ అధికారులతోటి సెక్రటరియట్లో మీటింగ్ పెట్టారు. ఇవాళ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ఎప్పుడు ఇవ్వాలి, దాన్ని ఎప్పుడు రిపేర్ చేయాలి, అది ఎప్పుడు మంచిగా కావాలి, యూరియా ఉత్పత్తి ఎప్పుడు కావాలి, వచ్చే పంటకిస్తారా? రైతులందరూ చచ్చిపోయిన తర్వాత నీ యూరియా ఎందుకు, నీ ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం చిత్తశుద్ధి లేని అడ్డుమారి గుడ్డి దెబ్బ రాజకీయాలు జరుగుతుంటే ఇదే జరుగుతుంది. దీనికి కారణం ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు పొలిటికల్గా నాన్ సీరియస్గా ఉన్నారు. ప్రజలు రాజకీయంగా చైతన్యంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది. ఏవైతే వాగ్దానాలు, బూటకాపు వాగ్దానాలు, అప్పటి మందము మనను చల్లగుచ్చేటువంటి వాగ్దానాలు, ఎమోషనల్ వ్యవహారాలకు ఎవరైతే ప్రజలు అదైతారో వాస్తవంగా మెజార్టీ ప్రజలేగో ఇట్లాంటి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎన్నికలప్పుడు, రాజకీయాలప్పుడు నాన్ సీరియస్గా ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి ఒక కష్టాలు ఇవన్నీ, కొని తెచ్చుకున్న కష్టాలు ఇవన్నీ, ఇలాంటివి అసలు వ్యావసాయిక పరమైన అనుభవం లేని, పారిశ్రామిక పరమైన అనుభవం లేని, కనీసం ఎలాంటి అనుభవం లేనటువంటి వ్యవహారంలో ఇవాళ ప్రభుత్వము క్లియర్గా కనబడుతుంది. ఒక్కటి కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, అగ్రికల్చర్ పాలసీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇరిగేషన్ మీద కూడా ఇవాళ కాళేశ్వరం మీద చిన్నగా రిపేర్ చేయాల్సింది పోయి దాని మీద కమిషన్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు దాన్ని మంచిగా చేసి ప్రజలకు అందిద్దాం నీళ్ళు అన్నది లేదు. అది కూలిపోయిందని చెప్పి అదే కాళేశ్వరంలోని మల్లన్న సాగరు, పోచమ్మ సాగరు, మిగతా పంపులన్నీ ఎత్తి వాళ్ళ వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ బ్లేమ్ గేమ్ అంటే గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామా లేదా ప్రజలను ఏమన్నా బ్లేమ్ చేద్దామా అని. ఏ ప్రజలైతే ఓట్లు వేసి ఎన్నుకున్నారో, రైతులు కాంగ్రెస్ రైతులు, బీఆర్ఎస్ రైతులు, బీజేపీ రైతులు ఉంటారా అండి? రైతులు వాళ్ళు రకరకాల పార్టీలలో ఉంటారు. ఓసారి బీజేపీని ఎన్నుకున్నారు, ఓసారి బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు, రేపు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు, ఇంకోసారి ఇంకో పార్టీని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళను ప్రజలుగా చూడాల్సినటువంటి వాళ్ళు, రైతులకు నిరసన చెప్తున్న వాళ్ళకు, మాకు మండుతున్నదని చెప్పిన వాళ్ళకు ఒక పార్టీ రంగు ఉలిమి రైతులను అవమానించేటువంటి దుర్మార్గం జరుగుతుంది. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాలి రాజకీయ నాయకులందరూ కూడా. అట్లా మాట్లాడుతున్న వాళ్ళు, ముఖ్యంగా మంత్రుల స్థాయిలో ఉండి సీనియారిటీ ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం. అది బంద్ చేయాలా. ఇప్పటికైనా ఈ వట్టిగా కల్లిబుల్లి కబుర్లు మళ్ళీ దీన్ని రిపేర్ చేసి ఉత్పత్తి చేసి ప్రజలకు ఇస్తామనే మాట బంద్ పెట్టి, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నిజంగానే ఇవ్వకపోతే ఇవాళ ఇంతకన్నా పెద్ద సంక్షోభము రాష్ట్రంలో ఏది లేదు. ముఖ్యమంత్రి గారు
ప్రధానమంత్రి యూరియా ఇయ్యనందుకు ఆయన యూరియా ఇచ్చేదాకా ఆయన ఇంటి ముందట పోయి నిరసన తీసి యూరియా పట్టుకొనే రావాలి, వ్యాగిన్లో కూర్చొనే రావాలి. ఇంతకన్నా పెద్ద పని చేసేది ఏమున్నది ఇక్కడ ఈయన రాష్ట్రంలో? కాబట్టి ఇంత చాలా కొన్ని లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఈ రాష్ట్రం మొత్తం ఆదాయం ఆధారపడ్డటువంటి సమస్య. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇమీడియట్గా యూరియా సప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, ఎట్లా అంటే ఇప్పటికీ ఆల్రెడీ యూరియా కొరత అయిపోయింది, పడాల్సిన ఇబ్బందులు అన్నీ కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా పడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగస్టు చివరిలో ఉన్న మహా అయితే ఇంకొక 10 రోజుల వరకు మాత్రమే యూరియా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు ఆర్ఎఫ్సీలకు సంబంధించినటువంటి వివరాలు ఎందుకు షట్ డౌన్ ఉన్న కారణాలు ఇప్పుడు తెలుసుకొని చేసేటువంటి పనులు ఏముంటాయి, ఇంత ఆలస్యం వెనుక ఏమనుకోవచ్చు, ఒక కుట్రకోణం అనుకోవచ్చా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు సమీక్షలు చేసి ఏమైనా ఉపయోగకరం ఉంటుందా? అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి లాజిక్ జిమ్మిక్కులు ఇవి తప్ప వీళ్ళు ఏం లేదు. వాళ్ళు ఫెయిల్ అయినరు అనేది క్లియర్గా బట్టలు ఇప్పినట్టు ప్రజల ముందట కనబడ్డ తర్వాత ఏం చేయాలనో తోచక ఇలాంటి ఏవో చిన్నవి ఏవో చేస్తున్నారు. దీంతో ప్రజలు అర్థం చేసుకున్నంత ఉండరు. ఇలాంటివి ఇప్పుడు బంద్ చేయాలి, ఇప్పటికైనా చిత్తశుద్ధి. ఇంకొకటి కూడా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, వాటరు సరిగా వర్షపాతం లేక ఉన్న నీళ్లను ప్రాజెక్టులలోకి పంపు చేయక నాట్లు లేటుగా వేసుకున్నారు ప్రజలు. అట్లా నీళ్ళు అందక ఎండిపోయినటువంటి పంటలకి ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు యూరియా అందక ఏవైనా పంటలు నష్టపోతే ఆ నష్టపరిహారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుందా, కేంద్ర ప్రభుత్వం కట్టిస్తుందా, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతారు. ఎందుకంటే నాట్లకు పొలాలు దున్నడానికి వాళ్ళు వేలాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు అన్నమో రామచంద్ర అని అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళు ఏం బలిచి ఆ ఎండల చెప్పులు పెట్టుకొని అక్కడ కావాలుందామని పార్టీల కోసమని ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు వచ్చి లైన్లో నిలబడతలేరు. అక్కడ వాళ్ళ జీవనమరణ సమస్యను మీరు అపహాస్యం చేసుకుంటా మాట్లాడు తప్పు. ఎట్ ది సేమ్ టైం ఇవాళ మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయలేకపోతే రేపు ఎన్ని ఎకరాల్లో అయితే తెలంగాణలో పంట నష్టం జరుగుతుందో ఆ మొత్తం మంది రైతులకు ప్రభుత్వమే మొత్తం నష్టపరిహారం కట్టియాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటిది. ఏదైతే